హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మా సన్ బర్త్డే సందర్భంగా మేము ఈరోజు స్పెషల్ స్వీట్ పొంగల్ చేసి పక్కనున్న ఈశ్వరుని గుడిలో ఒక 10 మందికి ప్రసాదంగా ఇవ్వాలని అనుకున్నాము. ఆ స్వీట్ పొంగల్ ఎలా తయారు చేయాలన్నది ఇప్పుడు నేను మీకు లైవ్ ద్వారా చూపిస్తాను. రండి చూస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మొదటగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఈ గ్లాసులో బాగా సగం వరకు ఉడికించుకోవాలండి. సగం ఉడికిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా రైస్ని ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న రైస్లో మనము తగినంత నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగానే నీళ్ళు పోసుకోవాలండి. బెల్లము, పెసరపప్పు మరియు రైసు అన్నీ ఉడకాలంటే కొంచెం ఎక్కువగా నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. అంతవరకు నేను మీకు నా కొడుకు గిఫ్ట్గా ఒక పాట పాడాలనుకున్నాను. హ్యాపీ హ్యాపీ బర్త్డేలో మళ్ళీ మళ్ళీ చేసుకుందాం, శుభాకాంక్షలు అందజేయుమా మిత్రమా, ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా, జీవితానికి అర్థం ప్రేమని మరచిపోదుమా యౌవనమే, ప్రేమ అన్నది సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే, చిలిపి వలపు వయసు వరసు తమకు తెలియద. హ్యాపీ హ్యాపీ ఓ హ్యాపీ హ్యాపీ బర్త్డేలో మళ్ళీ మళ్ళీ చేసుకుందాం, శుభాకాంక్షలు అందజేయుమా మిత్రమా, ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. చూశారు కదండి నీళ్ళు ఎంత ఫుల్గా పోసుకున్నామనేది. ఇంకా పోసుకోవాలి. ఫుల్గా పోసుకుంటేనే రైస్ ఉడకడానికి మరి పప్పులు మరి బెల్లము మరియు దాంట్లో ఉన్న మనము బాగా బెల్లం వచ్చి కలిపే కొద్దికి చిక్కదనాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఒక 30% పప్పు ఉడికిపోయిందండి. పైన బురుగు మొత్తం పైకి తీసి కొంచెం వేసేస్తాము. అప్పుడే బాగుంటుంది. ఇలా చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది. అవి వచ్చి మనము కడిగి ఉంటాము. పప్పుని కడిగినా కూడా ఉడికే కొద్దికి దాంట్లో ఉన్న కొంచెం ఏదైనా కడగకుండా ఉంటే కూడా అవి కొంచెం పైకి వచ్చేస్తాం బురుగు రూపంలో. ఇలా వచ్చిన దాన్ని పైకి తీసి పక్కన వేసేస్తే మనకు బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి మనం పక్కన రైస్ పెట్టుకుందాం. రైస్ బాగా ఉడికిన తర్వాత మనము ఏం చేయాలి, రైస్ ఫుల్గా 70% ఉడకాలండి. 70% రైస్ ఉడికిన తర్వాతనే మనము ఈ పెసరపప్పు ఆల్రెడీ ఉడికిపోయిందండి. పెసరపప్పు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాము. పెసరపప్పుని రైస్లో కలుపుకోవాలి. సరేనా? అదేవిధంగా చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే రైస్ కిందది పైది మొత్తం కనపడుతుంది, ఉడుకుతుంది. ఇప్పుడు మనము మూత మూసేసి ఇప్పుడు బెల్లం దంచుకుందామండి. బెల్లం ఎలా నైస్గా దంచుకోవాలండి, పొడి చేసుకోవాలి. అలా దంచడం వలన పొడి అవుతుంది. గడ్డలు గడ్డలుగా ఉండకూడదు. పొడి అయితేనే అక్కడ మనకి కరుగుతుంది. లేదంటే గడ్డలు గడ్డలుగా ఉంటే అక్కడ గడ్డలు గడ్డలుగా ఉంటుంది. సరేనండి? ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఒక 50% ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా పొడి చేసుకోవాలి బెల్లాన్ని. బెల్లం పొడి చేసుకున్న తెల్ల బెల్లమే చేసుకోవాలండి. నల్ల బెల్లం చేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. స్వీట్ పొంగల్ కూడా కొంచెం కలర్గానే ఉంటుంది. బ్లాక్ కలర్ చేంజ్ అయిపోతుంది. అంటే బ్లాక్ కాదు, మరీ డార్క్గా ఉంటుంది. ఇది వచ్చి కొంచెం లైట్గానే ఉంటుంది. ఇలాంటి బెల్లం తీసుకుని మనము ఆ స్వీట్ పొంగల్ చేసుకుంటే స్పెషల్గా మరి బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రైస్ ఉడికిపోయిందండి. ఉడికిపోయిన రైస్లో మనం ఇప్పుడు ఏం కలుపుకోవాలంటే బెల్లం కాదండి, అది పప్పు కలుపుకుందాం. పెసరపప్పు కలుపుకుందాం. పెసరపప్పు కింద పైన బాగా కలుపుకోవాలి. దీంట్లో కలపడం కొంచెం కష్టంగా ఉంది. కాసేపు కలిపి ఆ తర్వాత వేరే పాత్రలో మార్చుకుందాము. కలపడానికి కొంచెం కష్టంగానే ఉంది, అయినా ఎట్లయినా కలపాలని కలుపుతా ఉన్నాము. చూస్తున్నారు కదండి ఎలా చేసుకోవాలన్నది. రైస్ మేము తక్కువ వేసాము అనుకున్నాము, తీరా చూస్తే సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే స్వీట్నెస్ పెరుగుతుంది. ఓకేనండి? స్వీట్ పొంగల్లో ఇలా బెల్లం వేసుకోవాలండి. పొడి బెల్లం వేసుకున్న తర్వాత
మనం కింద పైన బాగా నీట్గా అడుగు పట్టకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకునేసి కలుపుకోవాలి. ఓకేనా? ఒకవేళ కలపడం సాధ్యం కాని ఎడల మనము ఇప్పుడు పెద్ద బౌల్ని లేదా చిన్న ఒక 2 కిలోల డబరాని తీసుకునేసి దాంట్లో పోసుకొని కలుపుకోవాలి. కలపడం కొంచెం కష్టమే, అయినా ట్రై చేస్తున్నా నేను. చూస్తాం ఎంతవరకు ట్రై అవుతుందో చూస్తాం. వీళ్ళ కాడి నుంచి ఈ విధంగా పెద్ద పద్ధతిలో తీసుకునేసి మళ్ళీ కొంచెం హీట్ చేయించుకోవాలి. హీట్ చేసుకుని పక్కన మళ్ళీ ఏం చేయాలంటే దానికి నెయ్యి మరియు పప్పులు ఉంటుంది కదండి, ఏలక్కాయ, ఇది ఏంటది ముందీరి పప్పు, ఇంకోటి ద్రాక్ష, ఎండు ద్రాక్ష, ఇవన్నీ నెయ్యిలో తాలింపు చేసుకోవాలి. అలా తాలింపు చేసుకుంటే ఆ నెయ్యి సువాసన ఈ స్వీట్ పొంగల్కి ఆహా అంత మధురంగా ఉంటుంది. చూశారు కదండి, స్టవ్ ఆన్ చేసుకున్నాము, పెనం పెట్టుకున్నాం. పెనంలో నెయ్యి ఒక 3 స్పూన్లు పోసుకున్నాము. 3 స్పూన్లు పోసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఏలక్కాయలను బాగా దంచి పెట్టుకోవాలి. ముందరి పప్పులు 2-3గా కట్ చేసి పెట్టుకునేయాలి. ఎండు ద్రాక్ష అట్లే ఒక 50 గ్రామ్ పైన వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు 1 బై 1 వేసుకున్నాం. చూడండి, మొదటగా ఏమది ఏలక్కాయలు దంచి పెట్టుకున్నాం కదండి, ఆ దంచి పెట్టుకున్న ఏలక్కాయలను వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలండి. ఎండు ద్రాక్ష ఎంత కావాలో అంత వేసుకోండి. ఇంకా కొంచెం కావాలనిపించింది మాకు, ఇంకా కొంచెం వేసుకున్నాము. ఓకేనండి, కొంచెం ఎక్కువ వేస్తే ఎండు ద్రాక్ష స్వీట్ పొంగల్కి బాగుంటుందని ఉద్దేశంతోనే ఎండు ద్రాక్ష కొంచెం ఎక్కువ వేసుకున్నాము. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, సన్నగా పొడి చేసి పెట్టుకున్నాము ముందరి పప్పుని. అంటే మేము కటింగ్ హాఫ్గా ఉంటుంది కదండి ముందరి పప్పులు, అవి కాకుండా ఫుల్ ముందరి పప్పులు తీసుకుని దాన్ని 4గా కట్ చేస్తాము. అలా చేయడం వలన అన్నిటికీ మిక్స్ అవుతుంది. ప్రతి ఒక్కరికి మనం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి ఆ ఫ్లేవర్ తగులుతుంది, మరియు పప్పులు కూడా ముందరి పప్పులు కూడా ఒక్కొక్కరికి వెళుతుంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనేసి నేను చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అది మాడిపోతుంది, మాడిపోకుండా కలుపుతూ ఉంటేనే మనకు అన్నీ కలర్ చేంజ్ అవుతుందండి. ఒకటి గమనించుకోవాలి, ఇక్కడ ఎండు ద్రాక్ష అన్నది ఇలా కలుపుతూ ఉండడం వలన హీట్కి కొంచెం బాగా ఎండిపోయి ఉంటుంది కదండి ద్రాక్ష అంట, అది ఉబ్బిపోతుందండి. ఓకేనా? అలా వచ్చేంతవరకు చూడండి, ఉబ్బుతామని చూడండి. 1 బై 1 చూస్తానండి కదా, ఇలా రావాలండి. ఇలా వస్తేనే మనకి స్వీట్ పొంగల్లో టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనండి, ఎండు ద్రాక్ష తింటా ఉంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదండి ఇప్పుడు ఎలా వస్తుందో, చూసారు కదా, అది ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకునేంత వరకు బాగా అన్నీ కరెక్ట్గా వచ్చేయాలండి. అన్నీ ఈ విధంగా అయ్యేంత వరకు చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనము స్వీట్ పొంగల్లో కలుపుకునేస్తాం. ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్వీట్ పొంగల్లో కలుపుకునేసి బాగా కింద పైన మొత్తం చుట్టూ బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటేనే ఈ ఆయిల్, ఈ నెయ్యి సువాసన, ఇక్కడ ఈ ఫ్లేవరు ఏంటది ఏలక్కాయ ఫ్లేవరు, ముందరి పప్పు ఫ్లేవరు మరియు ఎండు ద్రాక్ష, ఆ ఎండు ద్రాక్ష 3 ఫ్లేవర్లు కలిపి అన్నిటికీ మిక్స్ అయితేనే టేస్ట్ అనేది అంత బాగా అంత అద్భుతంగా ఉంటుంది. 10 మందికి ఇస్తే కూడా మన పేరు ఉంటుందండి. అయ్యో మనకు ప్రసాదం ఇచ్చారు గుడిలో, సూపర్గా ఉన్నది అని 10 మంది చెప్పుకోవాలి. అలా చేయాలండి. మేము టేస్టే చూడలేదండి, టేస్ట్ చూడకుండా చేసాము. అన్ని ప్రసాదం అన్నీ ఇచ్చేసిన తర్వాత ఒకసారి లాస్ట్లో ఇంట్లో వచ్చి మేము టేస్ట్ చేసాము. టేస్ట్ చేస్తే ఎక్సలెంట్గా ఉందండి. మేము అన్నీ ఏమన్నా తక్కువ ఉందేమో అని భయపడాము. తీరా చూస్తే దేవుడు మాకు అన్నీ కరెక్ట్గా సక్సెస్ఫుల్గా ఈ స్వీట్ పొంగల్ని తయారు చేసినందుకు ఆ దేవుడికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా కొడుకు కోసం ఈ విధంగా చేసి మేము అనుకోలేదు. ఈ విధంగా చేసినందుకు దేవుడి దగ్గర చూడండి దేవరెద్దు ఉంది, దాన్ని గంగిరెద్దు అంటారు. ఆ గంగిరెద్దు మేము పిలిస్తే వచ్చింది దగ్గరికి. మా కొడుకు భయపడ్డాడు కాబట్టి మేము ఆయన దగ్గరకు వెళ్ళమన్నాము. దేవుని ఆశీర్వాదం తీసుకున్నాడు.
చూపిస్తాను చూడండి. టచ్ చేయి దేవుని టచ్ చేయమా. ముట్టడానికే భయపడుతున్నాను. మేము గుడి దగ్గర ఇది గుడికి వెళ్ళాం కదా, గుడి దగ్గర ఇది ప్రాసెస్ అంతా. చూడండి ముట్టడానికే భయపడ్డాడు. ఎట్లా ఇప్పుడు టచ్ ఇప్పుడు టచ్ చెయ్యొద్దు నువ్వు. అదేనండి విషయము. టచ్ తొందరగా. మాకు ఆశీర్వాదం మా కొడుక్కి గంగిరెద్దు ఆశీర్వాదం కూడా దొరికిందండి. బట్ ఈ గంగిరెద్దే 7 కొండల వాడండి. ఇప్పుడే నా కొడుకు వినాయకుని దర్శించుకున్నాం. నా కొడుకుతో పాటు నేను కూడా వినాయకుడిని దర్శించుకున్నామండి. మరియు ఆ దేవుణ్ణి కూడా ముందుగా మేము దర్శించుకున్నాం, పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము. అదేవిధంగా నంది విగ్రహాన్ని కూడా దర్శించుకున్నామండి. మరియు ఈ గుడిలో పూజ కార్యక్రమం అయిన తర్వాత మరియు ఫైనల్గా హారతి తీసుకొని మా కొడుకు ఆశీర్వాదం తీసుకొనేసి నేరుగా గంట కొట్టాడండి. గంట 3 గంటలు కొట్టిన తర్వాత మరియు మేము ప్రసాదం ఇవ్వడానికి స్టార్ట్ చేసాము. మేమే ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేసాము. మా కొడుకు దగ్గర ఒక 10 మందికి ఇచ్చామండి. అలా ఒక 10 మంది తనను కూడా ఆశీర్వదిస్తారనేసి ఉద్దేశంతోనే మేము మా కొడుకు చేత ఒక 10 మందికి ఇలా ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తన యొక్క పుట్టినరోజుకి మేము ఒక 10 మందికి ఇస్తామనుకున్నాం. అయినా అక్కడ 50 మందికి ఇచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఇదే సంతోషం ప్రతి సంవత్సరం ఉండాలని నా కొడుకు ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యములతో ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నా. అదేవిధంగా మీరు కూడా ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకున్నందుకు వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకేనండి. హ్యాపీ బర్త్డే టాలిన్ విఘ్నేష్.